ఛాలెంజెస్తో మనం ఏం చేద్దామంటే సెషన్ని సాల్వ్ చేసేసేసి మనం ఏం చేద్దామంటే ఈరోజు ఫంక్షన్స్లో ఉన్న నెక్స్ట్ కాన్సెప్ట్స్ గురించి సమ్మరైజ్ అనేది చేసేసుకుందాం, ఒకటి డిస్కస్ అనేది చేసేసుకుందాం. ఓకే వసంత్, ఈజ్ ఇట్ విజిబుల్ మై? Yes, sir. Is it possible to explain the ticket, Satish? Yes, sir. Okay. Vasanta, can you explain? Yes, sir. Write a program to print integers from 1 to given integer n. What is the meaning of that line? మనం ఇన్పుట్ ఇచ్చేంత నెంబర్ వరకు 1 నుంచి ఆ ఇన్పుట్ ఇచ్చిన నెంబర్ వరకు అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలి సార్. సో నాకేమి ఇచ్చారు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ లైన్? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఇంటీజర్ ఫ్రమ్ 1 టు గివెన్ ఇంటీజర్. అంటే మనం ఒక నెంబర్ తీసుకున్నాం, ఒక నెంబర్ ఎంత తీసుకున్నాను అంటే సపోజ్ 7 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఆ నెంబర్ 7 అని తీసుకుంటే నాకు నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. ఎక్కడి నుండి ప్రింట్ అవ్వాలి? 1 అనే నెంబర్ నుండి 1 అనేది ప్రింట్ అవ్వాలి, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 6 అండ్ నాకేం కావాలి? 7 అనేది కూడా ప్రింట్ అవ్వాలి. ఇలా నేను ఏదైతే నెంబర్ ఇచ్చానో ఆ నెంబర్ వరకు ఉన్న నెంబర్స్ అన్నీ కూడా నాకేం కావాలి? ప్రింట్ అవుతూ ఉండాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలి అంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తామని చెప్పాడు అనమాట. ఇది ఇక్కడ నాకు చూడు ఇన్పుట్, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో ఇస్తారు, తర్వాత చూద్దాం. ఓకే, తర్వాత ఎంత చూద్దాం. ఓకే, what is the input format they are given? The first line of the input contains a positive integer. మనం ఇన్పుట్ ఫార్మాట్ ఇస్తారు, దానిలో మనం ఏం చేయాలంటే మనం పాజిటివ్ నెంబర్స్ని మాత్రమే తీసుకోవాలన్నమాట. అవుట్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారంటే ద అవుట్పుట్ షుడ్ బి ఎన్ లైన్స్ ప్రింటింగ్ ద ఇంటీజర్ ఇన్ ఈచ్ లైన్. అంటే మనం ఏదైతే ఒక నెంబర్ తీసుకున్నాం అనుకున్నామో ఆ నెంబర్ వరకు వచ్చే వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేయాలి? ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క నెంబర్ని మాత్రం మనం ఏం చేయాలంటే ప్రింట్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. ఓకే, ఈ సొల్యూషన్ మనకు అర్థం కావాలంటే అసలు ఏమి ఇచ్చారని చూద్దాం. దానికోసం ఒక ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా ఇవ్వచ్చు అంటే ఒక నెంబర్ ఇచ్చారనమాట. ఎంతని తీసుకున్నాం మనం? 3 అని తీసుకున్నాం. 3 అని తీసుకోగానే మనకి ఏమేమి ప్రింట్ అవ్వాలి? మనం ఎక్కడి నుండి ప్రింట్ చేయాలనుకుంటున్నాం? నెంబర్ని 1 అనే నెంబర్ నుండి ప్రింట్ చేయాలి. అప్పుడు నాకు ఏమేమి ప్రింట్ అవ్వాలి? 1 ప్రింట్ అవ్వాలి, తర్వాత 2 ప్రింట్ అవ్వాలి, తర్వాత 3 అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. అలానే మనం సపోజ్ దట్ ఒక నెంబర్ 5 అని తీసుకున్నాం అనుకో, అప్పుడు నాకు ఏమేమి ప్రింట్ అవ్వాలి? 1 to 5 ప్రింట్ అవ్వాలి. 1 నుంచి 5 వరకు ప్రింట్ అవ్వాలి. పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఇలా ఉండేటట్లు నాకు ఏం కావాలంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి అని చెప్పాడు అనమాట. ఇలా రాయాలి అంటే మనం ఎలా అచీవ్ చేస్తామనే దాన్ని ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఆ ప్రోగ్రాంలో మనకు ఒక నెంబర్ ఇస్తారు. ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ వరకు మనం ఏం చేయాలంటే పాజిటివ్ ఇంటీజర్స్ని ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేసేటప్పుడు మన స్టార్టింగ్ నెంబర్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ప్రింట్ చేయాలంటే 1 అనే నెంబర్ని స్టార్ట్ చేసేసి మన నెంబర్స్ అన్ని ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎక్కడి దాకా వెళ్ళాలంటే మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ వరకు మనకి ఏం కావాలంటే ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా? ఓకేనా? అలా రాయాలి అంటే అప్పుడు మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది చూద్దాం. ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ కనుక స్టార్ట్ చేయాలనుకో మనం ఏం చేయాలి? ఇన్పుట్ ఫార్మాట్ లో ఏమి ఇచ్చారు? ఇన్పుట్ ఫార్మాట్ లో మనకి ఏమి ఇస్తారు? ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్పుట్ విల్ కంటైన్ పాజిటివ్ ఇంటీజర్. ఓకే, నా దగ్గర ఇక్కడ ఇన్పుట్ ఉందన్నమాట. ఇన్పుట్ డబ్బా ఉంది. ఈ డబ్బాలో ఏమి ఇస్తారు? ఒక లైన్ లో మాత్రం మనం వాల్యూ తీసుకోవాలి. అది ఏం తీసుకోవాలి? పాజిటివ్ ఇంటీజర్ తీసుకోవాలి. అంటే నేను ఎంత తీసుకున్నా అంటే 3 అని తీసుకున్నాను. ఓకే, ఈ 3 అనే దాన్ని మనం ఏం చేయాలి అంటే ఇన్పుట్లో నేను 3 తీసుకున్నాను. అప్పుడు నాకేం రావాలి? 1 అనే నెంబర్ ప్రింట్ అవ్వాలి, 2 అనే నెంబర్ ప్రింట్ అవ్వాలి, తర్వాత ఏ నెంబర్ ప్రింట్ అవ్వాలి? 3 అనే నెంబర్ ప్రింట్ అవ్వాలి. మనం
ఏ నెంబర్ అయితే చెప్పామో ఆ నెంబర్ వరకు ఉన్న డేటా అంతా కూడా నాకు ఏం కావాలంటే వరుసగా 1 by 1 అనేది ఏం కావాలంటే ప్రింట్ అవుతా ఉండాలన్నమాట. అవునా కాదా? అవునా కాదా? ఓకే. అలా Yes, ప్రింట్ sir. అవ్వాలంటే ప్రోగ్రామ్ ఎలా చూద్దాం. ఓకే. దాంట్లోకి నేను ఫస్ట్ లైన్ నేను ఏదైతే నెంబర్ తీసుకున్నానో ఆ నెంబర్ వరకు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను n equal to int ఏం of చేద్దాం input. ఏదైతే ఇన్పుట్లో తీసుకున్నానో ఆ ఇన్పుట్లో తీసుకున్న నెంబర్ అనేది ప్రోగ్రాంలో స్కాన్ అయ్యేటట్లు మనం రాయాలన్నమాట. అలా స్కాన్ అవ్వాలి అంటే మనం అప్పుడు ఏం చేయాలి, డిఫైనింగ్ ఏ వేరియబుల్ అనే ఒక ఫార్మాట్ ఆధారంగా అప్లై చేయాలి. అలా చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం, వేరియబుల్ని తీసుకుందాం. ఇంటీజర్ నేమ్ అనుకున్న నెంబర్ని ఎన్ అని తీసుకుందాం. ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ అని తీసుకున్నాను. తర్వాత ఏం చేయాలి వాల్యూ అనేది ఇవ్వాలి. వాల్యూ అనేది ఎక్కడి నుండి తీసుకున్నాము, ఇన్పుట్ దగ్గర నుండి తీసుకున్నాం కాబట్టి ఇంట్ ఆఫ్ అని పెట్టుకున్నాను అనమాట. ఓకే. మనం తీసుకునే వాల్యూస్ అన్ని ఏంటిది, ఇన్పుట్ ఫార్మాట్లో తీసుకోవాలని చెప్పాడు కాబట్టి అందుకని నేను ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ అని చెప్పేసి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసేసుకున్నాను. ఓకేనా. అప్పుడు నాకు ఏమైందంటే నేను తీసుకున్న వాల్యూస్ అన్ని ప్రాపర్గా ప్రింట్ అవుతున్నాయో లేదో చూసుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఎన్ అని ఇచ్చాను. ఎన్ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అవుట్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది అంటే నేను ఏదైతే ఇన్పుట్లో తీసుకున్నానో ఆ నెంబర్ ప్రాపర్గా రీడ్ అవుతుందో లేదో చూసుకున్నాను. చూసుకుంటే నాకు ఏమైందంటే నేను ఇన్పుట్లో ఏదైతే వాల్యూ తీసుకున్నానో అవన్నీ ప్రాపర్గా రావడం అనేది జరిగిపోయింది. ఓకే. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లైన్లోకి వెళ్దాం. ఇప్పుడు నేను ఒక నెంబర్ 3 అని ఇచ్చానుకో, ఆ నెంబర్ వరకు నాకు నెంబర్స్ అన్ని ఒకటో నెంబర్ నుండి నాకు ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలంటే అప్పుడు నేను కోడ్ ఎలా రాయాలి? For in range Range. in range 1, n పెట్టుకోండి. నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఫర్ లూప్తో రాయకుండా నేను ఇది మీ అందరికి తెలుసు అనమాట. ఫర్ లూప్ మీకు బాగా వాడడం అలవాటు అయిపోయింది కాబట్టి మీరు ఈజీగా రాసేస్తారు అనమాట. సో ఇప్పుడు అదే ఫర్ లూప్లో రాయాలి. ఎలా రాస్తారు? For in range నంబర్స్ అంటే ఏం చేశాను, నేను 3 అని తీసుకున్నాను కదా, 3 వరకు నాకు నెంబర్స్ రావాలంటే అప్పుడు ఏం చేస్తారంటే ఫర్ లూప్ సహాయంతో రాయాలి. ఆ లూప్లో మనం ఏ సిరీస్ చేస్తున్నాం, నంబర్ సిరీస్తో చేస్తున్నామా లేకపోతే క్యారెక్టర్ సిరీస్తో చేస్తున్నామా? numbers. నెంబర్స్తో డీల్ చేస్తున్నాం కాబట్టి నెంబర్స్తో డీల్ చేయాలంటే దానికి సింటాక్స్ ఏంది, ఐ అనే వేరియబుల్ రాసేసి In ఇన్ అని range పెట్టేసి రేంజ్ Range ఆఫ్ of ఎక్కడి నుండి 1, రావాలనుకున్న రేంజ్ ఆఫ్ లో 1, మనకి నెంబర్స్ ఒకటో నెంబర్ నుండి కౌంట్ చేసుకుంటాం. 1, n. ఎక్కడ వరకు రావాలి మనకి, లాస్ట్ n. మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ వరకు కావాలి. అలా కావాలంటే అప్పుడు ఏం చేస్తాము, n+1 అని తీసుకున్నాను. అప్పుడు నాకేమైంది, n అని తీసుకున్నాను అనుకో నాకు ఇంక్లూడెడ్ కదా, అందుకని n+1 అని తీసుకున్నాను అనుకో ఆ నెంబర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట. పెట్టేసి కాలం పెట్టేసి కిందకి వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి, ప్రింట్ ఆఫ్ పెట్టేసేసి నేనేం చేశానంటే ఆ వేరియబుల్ ఫస్ట్ నాకు ఏమైంది, వేరియబుల్లో 1 అనే నెంబర్ స్టోర్ అయింది కాబట్టి అదే ప్రింట్ అవ్వాలనుకున్నాను. ఐ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందంటే నేను ఏ నెంబర్ అయితే తీసుకున్నానో ఆ నెంబర్ వరకు ఉన్న డేటాస్ మొత్తం కూడా నాకేమైందంటే వరుసగా 1 by 1 ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. నేను సపోజ్ దట్ ఇక్కడికి వెళ్ళి 5 అని తీసుకున్నాను అనుకో, ఏమైంది 1 నుండి 5 వరకు నెంబర్స్ ఏవైతే ఇచ్చానో అవన్నీ ప్రింట్ అవ్వాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేస్తామంటే ఇలా ఫర్ లూప్లో అయితే ఇలా రాయడం అనేది చేస్తాను. నాకు ఫర్ లూప్ వద్దు, వైల్ లూప్తో చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఎలా చేయాలి అంటే లూప్తో చేయాలని నాకు అర్థమైంది, వైల్ లూప్తో చేద్దాం అనుకున్నాను. వైల్ లూప్తో అయితే ఎలా చేయాలి అంటే మీరు ఫర్ అంటే బాగా చెప్తున్నారు, నాకు వైల్ కూడా రావాలి కదా, అప్పుడు వైల్ లూప్తో ఎలా చేయాలి? Initialization, termination. మనం ఏం చేయాలంటే వైల్ లూప్ అనేది చేయాలంటే ద బెస్ట్ ప్రాక్టీస్ మనం ఏం చేసుకున్నాము, ఇన్స్టాలైజేషను, తర్వాత టెర్మినేషన్ కండిషను, అప్డేషన్ అనే టెక్నిక్ని యూజ్ చేసేసి ఒక వైల్ లూప్ని కనుక క్రియేట్ చేసామనుకో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనకు కావాల్సిన ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు అనేసి మనం తెలుసుకున్నాం అనమాట. అలా చేయాలి అంటే ఇప్పుడు నేనేం చేద్దాం, ఇన్స్టాలేషన్ అనేది చేయాలి కాబట్టి అప్పుడు ఏం చేద్దాము, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అంటే కౌంట్ చేద్దాం మన లూప్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది. అందుకోసం ఏం చేశానంటే కౌంటర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. ఓకేనా 0 అని తీసుకున్నా అంటే ఏమైంది, ఫస్ట్ నేను ఏం చేశాను 0 కానీ కౌంట్ చేస్తున్నాను, దాన్ని కాదు కదా నాకు ప్రోగ్రామ్లో ఎక్కడి నుండి కౌంట్ చేయాలని చెప్పాడు, 1 నుండి కౌంట్ చేయాలనుకున్నాడు. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి 1 అని పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు దాకా నేను తీసుకున్న కౌంటర్ వాల్యూ ఎంతంటే ఒకటో నెంబర్ నుండి కౌంట్ చేస్తున్నానని దాని మీనింగ్ అనమాట. ఓకేనా. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఏం చేసేసాను,
ఇప్పుడు నేనేం చేసాను, ఒక టెర్మినేషన్ కండిషన్ అనేది రాయాలన్నమాట. టెర్మినేషన్ కండిషన్ ఏం చేయాలి, కౌంటర్ అనేది ఏం చేయాలి, కౌంటర్ ఈజ్ లెస్ దాన్ ఏం చేయాలి, కండిషన్ రాయాలి కదా, కౌంటర్ వాల్యూ ఎంతవరకు ఉండాలి, ఎన్ ఏమవ్వాలి, n+1. అంటే మనం ఏం చేయాలి, తీసుకున్న నెంబర్తో పాటు ఇంక్లూడెడ్ అవ్వాలి కాబట్టి అక్కడ దాకా చెబుతున్నాను. n అని తీసుకున్నాం, అప్పుడు ఏమైందో చూద్దాం. కాలం పెట్టేశాను. తర్వాత నేను ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేశాను, రిపీటింగ్ ద బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది రాయాలి. అది రాయాలి, నేను ఏం చేద్దాం, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశాను, ఇక్కడికి వెళ్ళి నాకు ఫస్ట్ ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి, 1 అనేది ప్రింట్ అవ్వాలి. నేను ఏం చేశాను, కౌంటర్ అనేది ఇచ్చాను అనమాట. కౌంటర్ అని ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేశానంటే అప్డేషన్ అనే టెక్నిక్ వాడాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1 అని ఇచ్చాను అనమాట. అంటే అప్పుడు ఏమైంది అనేది చూద్దాం అన్నమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైంది, నేను 5 ఇచ్చాను, ఎంతవరకు వచ్చినాయి, 1 2 3 4 అనేవి వచ్చినాయి, 5 అనేది రాలేదు కదా. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి అప్డేషన్ స్టెప్లో నేను ఏం చేశానంటే n+1 అని తీసుకొని నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందంటే నేను ఏ నెంబర్ అయితే తీసుకున్నానో ఆ నెంబర్ వరకు ఉన్న డేటా అనేది నాకు ఏమైందంటే ఇలా రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా రావడంలో ఎవరికైనా డౌట్ ఉంది. కౌంటర్ ఎందుకు తీసుకున్నాను, నేను ప్రింట్ ఆఫ్ కౌంటర్ అనేది ఎందుకు తీసుకున్నాను, నంబర్స్ కదా సార్. నేను స్టార్టింగ్ నెంబర్ ఎక్కడి నుండి ప్రింట్ అవ్వాలన్నాను, 1 అనే నెంబర్ నుండి ప్రింట్ అవ్వాలి. 1 అనేది నేను ఇవ్వాలి అంటే ఎక్కడ ఉందో చూడు, కౌంటర్ వాల్యూ ఎంత ఉంది, 1 అని ఉంది. అందుకని నేను కౌంటర్ని 1 అనేది ప్రింట్ అవ్వాలంటే స్టార్టింగ్లో నేను ఏం చేస్తానంటే కౌంటర్ అనే వేరియబుల్ ఇచ్చానుకో 1 అనేది ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత లైన్లో ఏమైంది, కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ +1. అంటే ఏమైంది, కౌంటర్ అంటే ఎంత, 1 + 1 2. అంటే నేను ఇప్పుడు దాకా ప్రింట్ చేసిన కౌంట్ మొత్తం కూడా ఎంత అయిందంటే 2 అయింది అనుకున్నాను. మళ్ళీ టెక్నిక్లో పాసిబుల్ అయింది, 2 అయింది. ప్రింట్ ఆఫ్ ఇప్పుడు నాకేంది, కౌంటర్ అంటే ఎంత, 2 కాబట్టి 2 ప్రింట్ అయిపోయింది. అలా నేను తీసుకున్న టెర్మినేషన్ కండిషన్ ఎప్పటి వరకు అయితే ట్రూ అవుతూ ఉంటుందో అంతవరకు ఏమవుతుందంటే నా లూప్ అనేది ఏమవుతుందంటే రిపీట్ అవుతూ ఉంటుంది అనేసి నాకు అర్థమైపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది, ఎనీబడీగా. అంటే ఫర్ లూప్ అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా మీకు తెలియని టికెట్స్ వచ్చినప్పుడు మనం వైల్ లూప్తో కూడా సాల్వ్ చేస్తారు కాబట్టి ఎలా సాల్వ్ చేస్తారనేది మనం తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇలా ఫర్ లూప్ వైల్ లూప్ని రెండింటిని కూడా మనం ఏం చేస్తామంటే ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఫర్ లూప్తో వర్క్ చేయడం మాత్రమే ఏం చేస్తారంటే డీల్ చేస్తూ ఉంటారు అనమాట ఎక్కువగా. ఓకే, దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడీగా? నో సార్. ఇంకేమైనా డౌట్ ఉందంటే కొంచెం చిన్నగా చెప్తాను అనమాట. ఏమైనా డౌట్? ఓకేనా? ఓకే. అలానే మరొక టికెట్ని కూడా చూద్దాం. ఓకే, Vasanta, is it possible to explain? This is very tough. Yes, sir. Write a program that reads a number n and prints 10 numbers after n. సో మనం రాసే ప్రోగ్రామ్, మనం ఇన్పుట్లో ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్ నుంచి నెక్స్ట్ 10 నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ద ఇన్పుట్ విల్ బి అ సింగిల్ లైన్ కంటైనింగ్ అన్ ఇంటీజర్ రిప్రజెంటింగ్ n. సో n అనే వేరియబుల్ని రిప్రజెంట్ చేస్తూ ఇన్పుట్స్ని రీడ్ చేయాలి. ది అవుట్పుట్ షుడ్ కంటైన్ 10 నెంబర్స్ ఆఫ్టర్ n ఈచ్ ఆన్ అ న్యూ లైన్. అవుట్పుట్ అనేది మనం తీసుకున్న ఇన్పుట్ తర్వాత 10 నెంబర్స్ అనేది ఏ నెంబర్స్ ప్రింట్ అవుతాయో అవి ఒక్కొక్క నెంబర్ ఈచ్ లైన్లో ప్రింట్ అవ్వాలి 1 by 1. ఓకే, అంటే ఈ టికెట్ అనేది చాలా టఫ్ అనమాట. ఈ టికెట్ సాల్వ్ చేయడం అనేది చాలా చాలా టఫ్గా ఉంటుంది అనమాట. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నా అంటే 2 అని తీసుకున్నాను ఇన్పుట్లో. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే 2 అనే నెంబర్ చెప్పాను కదా, 2 తర్వాత నుండి వరుసగా నాకు 10 నెంబర్లు ప్రింట్ అవ్వాలి. ఏమేంటిది, 3 నుండి నాకేం కావాలి, 3 అనేది, తర్వాత ఏమవ్వాలి 4, తర్వాత ఏమవ్వాలి 5 6 7, అట్లా నాకేం కావాలంటే 3 అనే నెంబర్ నాకేం కావాలంటే 12 అనే నెంబర్ వచ్చేంత వరకు నాకేం కావాలంటే వరుసగా ప్రింట్ అవుతూ ఉండాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలి అంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అనేది నాకున్న క్వశ్చన్ అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇన్పుట్లో 11 అని తీసుకున్నాను. 11 అని తీసుకున్నాను, దాని తర్వాత నుండి 12 13 14 అలా నాకేం కావాలంటే నెక్స్ట్
వరుసగా ఏం కావాలంటే 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలి అంటే మనం ప్రోగ్రామ్‌ని ఎలా రాస్తుంది మనకున్న క్వెషన్ అనమాట. ఈ క్వెషన్ సాల్వ్ చేయాలంటే మనం ఎలా డీల్ చేస్తాం? ఫర్‌తో రాయొచ్చు సార్. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఫర్‌తో కూడా రాయొచ్చు కదా! ఒకసారి మనం ఏం చేద్దామంటే అసలు మాన్యువల్‌గా ఎలా చేస్తారో చూద్దాం. వైల్ లూప్‌తో బాగా నేర్చుకోవడం అనేది వచ్చేస్తే ఆటోమేటిక్‌గా ఫర్ లూప్ ఈజీ అనమాట. ఓకే రైట్. ఇప్పుడు నేను ఏం చేశానంటే n ఈక్వల్ టు ఇంట ఇట్లా ఎందుకులే నాకు ఫస్ట్ రఫ్‌గా చేస్తాను. నేను ఎంత తీసుకున్నా అంటే 2 అని తీసుకున్నాను. ఇప్పుడు ఇన్పుట్‌లో నేను ఒక నెంబర్ 2 అని తీసుకున్నాను. తర్వాత నాకేం రావాలి? తర్వాత నాకేం కావాలి? ఏం కావాలి నాకు అప్పుడు? నా క్వెషన్ ఏంటిది? ఇన్పుట్‌లో ఒక నెంబర్ 2 అని తీసుకున్నాను. ఆ 2 అనేది తీసుకున్నాను. అప్పుడు నాకేం కావాలి నా ప్రోగ్రాము? నెక్స్ట్ నంబర్స్ ప్రింట్ అవ్వాలి. 2 తర్వాత నెక్స్ట్ 10 నాకు నంబర్స్ 2 ప్రింట్ అవ్వాలి. తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 3 n+1 ఆ 3 అనేది ప్రింట్ అవ్వాలంటే అప్పుడు నేనేం చేయాలి? n ఈజ్ ఈక్వల్ టు ఏం చేశాను? n ప్లస్ n+1 1 అని తర్వాత నేనేం చేశాను? ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి n అని పెట్టాను. అప్పుడు నాకు ఏమైంది? వాట్ విల్ బి ద అవుట్పుట్? అక్కడ దీనికి మర్చిపోండి. నాకు ఎంత వచ్చింది? 3 అనేది వచ్చేసింది. అదే నాకు 4 అనేది రావాలనుకో అప్పుడు నేనేం చేయాలి? ఇదే కాపీ చేసేసేసి మళ్ళీ నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కంటిన్యూస్‌గా ఇక్కడే రిపీట్ వాల్యూ చేయండి. అప్పుడు ఏం చేశాను? అప్పుడు నాకు ఎంత వస్తుంది? 3 తర్వాత 4 అనేది వస్తుంది. ఓకే కదా! అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే దీన్నే నేను ఏం చేశానంటే ఒక 10 సార్లు పెట్టుకుంటూ వెళ్ళాను అనమాట. 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్, 7 టైమ్స్, 8 టైమ్స్, 9 టైమ్స్, 10 టైమ్స్ అని తీసుకున్నాను. నేను తీసుకునే వాల్యూస్ అన్ని ఎక్కడి నుండి ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఇన్పుట్ నుండి ఇద్దాం అనుకుంటున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాను అనమాట. ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. ఇన్పుట్లోకి నేను ఏం చేశానంటే 2 అని పెట్టాను సపోజ్. ఇప్పుడు నేను ఏం చేశానంటే రన్ యాజ్ ఏ కోడ్ అని చేశాను. అప్పుడు నాకు ఏమైందో చూడు. ఏమైంది? ఇన్పుట్ తర్వాత నెక్స్ట్ 10 నంబర్స్ పడుతుంది. ఏదైతే నెంబర్ తీసుకున్నానో దాని తర్వాత నుండి నాకేమైందంటే వరుసగా నాకేమైందంటే 10 నెంబర్స్ ప్రింట్ చేయడం అనేది ఎలా అని నాకు అర్థమైపోయింది. ఓకే ఇప్పుడు నేను ఇన్పుట్‌లో నేను ఏం చేశానంటే ఒక నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ ఎంత అని తీసుకున్నా అంటే 6 అని తీసుకున్నాను. ఇప్పుడు నాకేమైంది 6 తర్వాత నుండి వరుసగా 10 నెంబర్లు రావాలి. వచ్చినాయో లేదో చూడు. వచ్చేసినాయా? ఓకే. యెస్ సార్. అంటే అంటే ఏం చేశాను నాకు ఇన్పుట్‌లో ఏదైనా ఒక నెంబర్ కనుక తీసుకున్నామనుకో, ఆ నెంబర్ తర్వాత నుండి నాకు వరుసగా ఒక 10 నెంబర్స్ వచ్చేటట్లు నేను గనక ఒక కోడ్‌ని కనుక ప్రింట్ చేయాలనుకో, జనరల్‌గా అయితే నేనేం చేస్తానంటే ఇలా రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే ప్రింట్ చేయొచ్చు అనేసి నాకు అర్థమైపోయింది. ఓకేనా? ఓకే. దీన్ని బాగా అబ్జర్వ్ చేసామనుకో దీంట్లో ఒక కండిషన్ ఉందన్నమాట. 3, 4 అనేది చూస్తే ఎలా ఉన్నాయో 6, 7 కూడా చూడు అలానే ఉన్నాయి. 8, 9 చూడు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయా లేదా? అంటే ఇక నేను తీసుకున్న ప్రతిదీ కూడా ఏముందంటే ఒకేలా రిపీట్ అవుతా ఉన్నాయన్నమాట. ఓకే. ఆహా! ఓకే. నాకు అర్థమైంది. ఇప్పుడు నేనేం చేశాను ఒకటే బ్లాక్ ఆఫ్ ద కోడ్, ఒకటే పీస్ ఆఫ్ ద కోడ్ నాకేం చేస్తున్నాను మల్టిపుల్ టైమ్స్ నాకేమవుతుంది ఇదే కోడ్‌లో రిపీట్ అవుతా ఉంది. అందుకని దీన్ని మొత్తాన్ని కూడా షార్ట్‌కట్‌లో గనుక మనం రాయాలనుకో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ కోడే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. ఇలాంటి రిపీట్ అనేది తీసేసి మనం గనక కండిషన్ గనక రాయాలి అనుకో పైథాన్‌లో ఒక కండిషన్ ద్వారా మనం చేయొచ్చు అనేసి నేర్చుకున్నాం. ఏ కండిషన్ ద్వారా చేయొచ్చు అని మనం నేర్చుకున్నాము? ఏ కండిషన్? మీ అందరికి తెలుసు కదా! ఏ కండిషన్ ద్వారా చేయొచ్చు? ఏ కండిషన్ ద్వారా చేయొచ్చు? లూప్ కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు అని తెలుసు కదా! అంటే ఒకటే కోడ్ అనేది ఏమవుతుంది మల్టిపుల్ టైమ్స్ ఏమవుతుందో చూడు రిపీట్ అవుతా ఉందన్నమాట. అలా రిపీట్ అవుతా ఉందనుకో అలాంటి కండిషన్ కనుక మనం సాల్వ్ చేయాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామని చెప్పాను? ఏం చేస్తామని చెప్పాను? ఏం చేస్తామని చెప్పాను?
లూప్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం డీల్ చేయొచ్చు అని నాకు అర్థమైంది. దీంట్లో రిపీట్ అవుతున్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే కింద దాకా మనం ఏం చేద్దామంటే కింద దాకా ఉన్న ఈ లైన్ ఆఫ్ కోడ్ అంతా కామనే కదా, ఇదంతా తీసేద్దాం. ఓకే, ఆ ఒక్కటి మాత్రమే ఉంచుకుందాం. ఇప్పుడు మనం ఏ లూప్ ద్వారా డీల్ చేద్దాం అనుకుంటున్నాం? ఏ లూప్ ద్వారా చేద్దాం? లూప్ అనే ఒక స్టేట్మెంట్ ద్వారా చేద్దాం. లూప్ అనేది రాయాలంటే దానికి నాకు ఏమని రాయాలి? నేను ఏం చేయాలి అంటే కండిషన్ లూప్ వైల్ అని రాసి దాని పక్కన ఏం చేయాలంటే ఒక కండిషన్ చెప్పాలన్నమాట. కండిషన్ చెప్పి కిందకి వెళ్ళేసి మనం ఏం చేయాలి? రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా? నా రిపీట్ అవుతున్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఇది కాబట్టి ఈ మొత్తాన్ని కాపీ చేసుకుని నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చి పేస్ట్ చేశాను. ఓకేనా? ఓకేనా? అంటే అయిపోయిందనమాట. నేను ఏదైతే రిపీట్ అవుతుందో ఆ రిపీట్ అవుతున్న కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఇక్కడ తీసుకొచ్చేసి ఏం చేశాను? రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ దగ్గర తీసుకొచ్చి ప్లేస్ చేశాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏ లూప్ ద్వారా ఈ సమ్ని డీల్ చేద్దాం అనుకుంటున్నాము? వైల్ లూప్ ద్వారా డీల్ చేద్దాం అనుకుంటున్నాం. వైల్ లూప్ ద్వారా మనం సమ్ని కనుక డీల్ చేయాలనుకోప్పుడు మనం ఏం చేయాలి? ఈ వైల్ లూప్ని మనం నెరేట్ చేయాలి అంటే మనం 3 థింగ్స్ అనేది వాడాలి. ఒకటి ఏం వాడాలి? ఏం వాడాలి? ఇనిషియలైజేషన్ అనే టెక్నిక్ వాడాలి. ఇనిషియలైజేషన్, అప్డేషన్, టర్మినేషన్. చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళి కౌంటర్ అంటే కౌంట్ చేయాలన్నమాట. కౌంటర్ అనే ఒక వేరియబుల్ తీసుకుని ఆ వాల్యూ ఎంత తీసుకున్నా అంటే 0 అని తీసుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు దాకా నేను ఏదైతే కండిషన్ రాసానో ఆ కండిషన్ని కూడా ఒక్కసారి కూడా నాకేమైంది అంటే ఎగ్జిక్యూట్ కాలేదని చెప్పాను అనమాట. తర్వాత నేనేం చేయాలి? ఈ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అయిపోయిన తర్వాత నేను ఏదైతే కోడ్ తీసుకున్నానో ఆ కోడ్ అంతా కూడా నాకు ఏం కావాలంటే ఒకసారి నాకు ఎగ్జిక్యూట్ అయిందని చెప్పాలి. అలా చెప్పాలి అంటే అప్పుడు నేనేం చేశాను? అప్డేట్ చేస్తున్నాను. అంటే నేను తీసుకున్న కోడ్ అంతా కూడా నాకు ఏమైందంటే ఒకసారి కంప్లీట్ అయింది అని చెప్పాలి. అలా చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1 అని రాస్తారనేసి మీ అందరికీ తెలుసు. ఓకేనా? ఓకేనా? ఈ తర్వాత నేను ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఇన్స్టాలైజేషన్ అయిపోయింది. అప్డేషన్ టెక్నిక్ అనేది అయిపోయింది. తర్వాత మనం ఏం చేయాలి? టెర్మినేషన్ అనేది అంటే వైల్ లూప్లోకి వెళ్ళి కండిషన్ అనేది రాసాం చూడు, ఈ కండిషన్ కరెక్షన్ చేయాలన్నమాట. అక్కడ ఏం చేయాలంటే కౌంటర్ అంటే మనం ఆ కండిషన్ ఇంటర్మేషన్ కౌంటర్తోనే మనం చెక్ చేస్తాం. కౌంటర్ ఈజ్ లెస్ దాన్ ఏం చేయాలన్నాను? కౌంటర్ ఈజ్ లెస్ దాన్ ఏం పెట్టాలి అక్కడ? 10 అని పెట్టాలా? ఓకే, అంటే ఎందుకు 10 పెట్టాలి? నేను 10 అని పెట్టారు అన్నారు. 10 10 అని వరకు ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. ఓకే, అప్పుడు నాకేమైంది అంటే ఇక్కడ నేను కౌంటర్ తీసుకెళ్ళి ఎన్ అని పెట్టానుకో ఏమైంది? ఎన్ అంటే ఎంత? నేను ఎన్ అంటే ఎంత తీసుకున్నాను? 6 అని తీసుకున్నాను. 6 కంటే తక్కువ సార్లు నాకు ఏమవ్వాలంటే నేను రాసిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పాను అనమాట. అదే ఇక్కడ నేను 10 అని పెట్టానుకో అప్పుడు ఏమవుతుందంటే నేను ఏదైతే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ కండిషన్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి అంటే 10 సార్లు ప్రింట్ అవ్వాలి అని చెప్పాలి అనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే కౌంటర్ లెస్ దాన్ 10 అని పెట్టామనుకో అప్పుడు మనం తీసుకున్న ఏదైతే కోడ్ ఉందో ఆ రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏమవుతుందంటే మనం తీసుకున్న కండిషన్ని 10 సార్లు ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్? అర్థమైందంటే ఈ టికెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది రీసెంట్ డేస్లో చాలా చాలా ఇంపార్టెంట్ అంటే టికెట్ అనమాట. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ కస్టమర్ ఇన్పుట్ని తీసేసి సబ్మిట్ చేస్తున్నాను. అప్పుడు ఏమైందో చూద్దాం. నా కోడ్ అనేది ఏంటంటే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది? అందరికి అర్థమైనట్టే చెప్పిన 2 టికెట్స్. ఓకే, అలానే ఇప్పుడు మనం కాన్సెప్ట్ని గురించి చేద్దామంటే ఇప్పుడు డీల్ చేయడం అనేది చేద్దాం. ఓకే ఓకే టుడే మన సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే మరొక ఇంపార్టెంట్ సినారియోని మనం ఏం చేస్తున్నామంటే పైథాన్ అనే కాన్సెప్ట్లో మనం ఏం చేస్తున్నామంటే నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అది ఏంటిదంటే ఫంక్షన్స్ అని పిలుస్తారు. అంటే వితౌట్ ఫంక్షన్స్ ఎవరైనా సరే ఏం చేయగలరంటే ఈజీగా చేయగలరు. ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ అనేది ఒక్కటే కనుక మనకు బాగా వచ్చేసింది అనుకో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఈజీగా క్రాక్ అనేది చేయొచ్చు అనమాట. అందుకని పైథాన్లోనే మోస్ట్ ఇంపార్టెంట్గా ఉన్న వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే అది ఫంక్షన్స్ అని పిలుస్తారు అనమాట. ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని ఈరోజు సెషన్లో నేర్చుకుంటాం. ఓకే, ఇది నేర్చుకునే ముందు మనం ఏం చేద్దామంటే టుడే మన యొక్క ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండా మొత్తాన్ని మనం ఏం చేద్దామంటే ఒకసారి డిస్కస్ అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే, అది ఏంటిది అనేది ఒకసారి చూద్దాం.
ఓకే, మనం ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక న్యూ కాన్సెప్ట్ గురించి ఇంట్రడ్యూస్ అనేది చేసుకుంటాం. అది ఏంటిదంటే ఫంక్షన్స్ అని పిలుస్తున్నాం. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అని ఒక కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే కాలింగ్ ఫంక్షన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఆ కాలింగ్ ఫంక్షన్ అనేది ఎలా అప్లై చేస్తాం అనేది కూడా నేర్చుకుంటాం అనమాట. లేటర్ మనం ఏం చేస్తామంటే పాసింగ్ వాల్యూస్ని పాసింగ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్స్ అనే ఒక టెక్నిక్ వాడతాం. ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే రిటర్నింగ్ వాల్యూస్లో రిటర్నింగ్ వాల్యూ అనే కాన్సెప్ట్ నేర్చుకొని దాంట్లో రిటర్న్ అనేది ఎలా అప్లై చేస్తామనే దాని గురించి కూడా మనం ఏం చేస్తామంటే ఈ సెషన్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ సెషన్ అనేది ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే నెక్స్ట్ ఇంకా సెషన్స్ అన్నిటి గురించి వాళ్ళకి ఈజీగా అర్థం చేసుకోవడం అనేది చేయగలరు. ఓకేనా? ఓకే, దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది ఇప్పుడు దాకా చెప్పినట్లు లేదు కదా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అనేది చేసేసుకుందాం. ఓకే, యా, ఫంక్షన్ అంటే ఏం లేదు. ఫంక్షన్ అంటే అసలు పెద్ద ఇష్యూ ఏం కాదనమాట. ఫంక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక బ్యాక్ అండ్ డెవలపర్ భాషలో అంటే బ్యాక్ అండ్ డెవలపర్ ఎవరు, పైథాన్ డెవలపర్ ఎవరైతే ఉంటారో మనందరం కూడా పైథాన్ డెవలపర్స్ కదా. మనందరం కూడా ఏం చేస్తామంటే ఈ పైథాన్ డెవలపర్స్ రెగ్యులర్గా ఏం చేస్తారంటే ఫంక్షన్స్ అనే ఒక టాపిక్తో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే కంపల్సరీ వాళ్ళు ఏమవుతారంటే అటాచ్ అవ్వడం అనేది ప్రతిరోజు చేస్తూ ఉంటారు అనమాట. మీరు కూడా ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ అన్నయ్యలు కానీ ఉన్నారు, వాళ్ళు పైథాన్ డొమైన్లో కానీ వర్క్ చేస్తున్నారు, వాళ్ళని అడగండి. ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తామంటే ఫంక్షన్స్ అనేవి కంపల్సరీ యూజ్ చేయాలని చెప్తారు అనమాట. ఓకే, అసలు ఏంటి ఇంత ఇంపార్టెన్స్ ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి, అసలు ఏమని పిలుస్తారు, అసలు ఫంక్షన్ అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసుకుందాం. ఫంక్షన్ అంటే ఏం లేదనమాట. ఏమంటారంటే బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ యాక్షన్ అని పిలుస్తారు అనమాట. అసలు ఫంక్షన్ అంటే ఏంటిదంటే మనకి మన దగ్గర ఏముంటాయి అంటే కొన్ని స్పెసిఫిక్గా బ్లాక్ ఆఫ్ ద కోడ్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం చేస్తాం, ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఉంటుంది కదా. ఒక స్పెసిఫిక్గా ఏదో ఒక పర్పస్ కోసం ఏం చేస్తాము, ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని రాస్తామా లేదా. అంటే దట్ మీన్స్ నేను ఇప్పుడు ఏం చేశానంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటే ఏం లేదనమాట. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు అని పెట్టానంటే A=1 అని పెట్టాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి నేను ఏం చేశానంటే ఏ అని రాశాను అనమాట. ఏ అని రాశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది, ఏ అనే వాల్యూ ప్రింట్ అయింది. తర్వాత నేను ఏం చేశానంటే A=A+1 అని పెట్టాను అనమాట. A+1 అని పెట్టాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఏ అని ఇచ్చాను. అప్పుడు నాకు ఏమైందో చూడు, ఏమైంది, తర్వాత వాల్యూ కూడా నాకు ప్రింట్ అయిపోయింది. ఇక్కడ నేను రాశాను చూడండి, దీన్ని ఏమంటారంటే ఒక స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారంటే మరొక స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటారు. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ఏ విలువ 1 అని చెప్పింది. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ఏ అంటే 1ని ప్రింట్ చేయని చెప్పింది. ఇక్కడ ఏం చేసింది, ఏ వాల్యూ ఎంత అయితే ఉంటుందో దానికి 1 కలుపని చెప్పింది. ఇక్కడ ఏం చేసింది, ఆ కలిపిన వాల్యూని ప్రింట్ చేయని చెప్పాడు. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ రాసే దీన్ని ఏమని పిలుస్తారు అంటే పీస్ ఆఫ్ కోడ్ అని పిలుస్తారు. ఈ పీస్ ఆఫ్ ద కోడ్ అనేది ఎందుకు రాశాను నేను, ఏదో ఒక స్పెసిఫిక్ అంటే ఏదో ఒక పనిని తెలియజేయడానికి నేను ఏం చేశానంటే కంప్యూటర్కి చెప్పాను అనమాట. దీనిని బ్యాక్ అండ్ కమ్యూనిటీలో ఏమని పిలుస్తారంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అని పిలుస్తారు అనమాట. అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని కనుక క్రియేట్ చేసుకున్నాం అనుకో, ఆ క్రియేట్ చేసుకున్న ఏదైతే ఒక స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం క్రియేట్ చేసుకున్నామో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని రీయూజ్ చేసుకొని పెట్టుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ఫంక్షన్స్ అనే వాటిని క్రియేట్ చేస్తాం. ఫంక్షన్ అంటే ఏం లేదన్నమాట. ఫంక్షన్ అంటే ఏమీ ఉండదు. ఫంక్షన్ అంటే ఏమని పిలుస్తారంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్, ఒక స్పెసిఫిక్గా ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేస్తారంటే రీయూజ్ చేసుకోవడం కోసం ఏం చేస్తారంటే ఈ ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఈ యాక్షన్ అనేది పర్ఫామ్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే మీరు ఏం లేదు, పూర్వం గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే ఒకటే అనమాట. ఏంటిది, ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటే ఒక స్పెసిఫిక్గా మనం ఏం చేస్తాము, ఒక ఫంక్షన్ అంటే ఏమని పిలుస్తారంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఏదో ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని మనం ఏం చేస్తామంటే అదే కోడ్ని మరలా అదే కోడ్ని మనం ఏం చేద్దాం అనుకున్నాను, మన ప్రోగ్రాంలో దాన్ని యూజ్ చేసుకోవాలనుకున్నాను. అదే కోడ్ని నేనేం చేయాలనుకున్నాను,
రీయూజ్ చేసుకొని మనం ఏం చేద్దామంటే రీయూజ్ చేసి పెట్టుకొని దాన్ని ఏం చేద్దామంటే మనకు కావాల్సిన పర్పస్లో వచ్చినప్పుడు దాన్ని ఏం చేద్దామంటే స్పెసిఫిక్ యాక్షన్ అనేది అప్లై చేద్దాం అనుకున్నాం. అలా చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఫంక్షన్ అని పిలుస్తారు. దాంట్లో నాకు ఏమీ అర్థం కాలేదు, అవన్నీ గందరగోళంగా ఉన్నాయి కాబట్టి దీనిలో మనకు కావాల్సిన 2 వర్డ్స్ గురించి ఒకసారి చెప్తాను అనమాట. అంటే లాజిక్ అనేది అక్కడ చెప్పగలం, మీ అందరికీ అర్థమైపోయింది అనమాట. దాంట్లో నాకు ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఫంక్షన్ అంటే ఏమిటి పిలుస్తారంటే బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ స్నిపెట్స్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ యాక్షన్. అంటే ఏమని పిలుస్తున్నారంటే దీన్ని నాకు ఏమీ అర్థం కాలేదు. దాంట్లో ఒకే ఒక వర్డ్ గురించి చూద్దాం అనుకున్నాం. రీయూజబుల్ కోడ్ అంటే ఏంటో చూద్దాం. రీయూజబుల్ కోడ్ అంటే ఏంటి అనేది చూద్దాం. రీయూజబుల్ కోడ్ అంటే నాకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ ఒక కోడ్ ఉందన్నమాట, A=1 అని ఉంది. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇది సతీష్ అనే అబ్బాయి ఏం చేశాడంటే వాడు ఒక మంచి షర్ట్ కొనుక్కున్నాడు అనమాట. ఆ షర్ట్ కొనుక్కొని ఏం చేశాడంటే వాడు హాస్టల్లో ఉంటున్నాడు అనమాట. ఆ హాస్టల్లో గోడకు తగిలిచ్చేశారనమాట. అదే షర్ట్ ఏం చేశాడు, ఒకరోజు ఆఫీస్కి వెళ్దామని వేసుకుని వెళ్ళాడు. అదే షర్ట్ని ఏం చేశాడంటే తర్వాత సంజయ్ అని మరొక అబ్బాయి వచ్చాడు. ఒరే ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉందిరా, ఈ షర్ట్ వేసుకుని వెళ్తాను రా అన్నాడు. సరే రా అనేసి ఏం చేశాడు, వాడుకున్నాడు. తర్వాత మళ్ళీ అక్కడ పెట్టగానే ఈసారి ఏం చేశాడంటే కళ్యాణ్ అనే అబ్బాయి వచ్చాడు. వాడు ఏం చేశాడంటే ఈ రోజు నాకు బట్టలు ఎవరో వాషింగ్ చేసేసంటే ఈ షర్ట్ వాడుకుంటాను అనేసి వాడేసుకున్నాడు. అంటే కొన్నది ఎవరు, సతీష్. దాన్ని ఎవరెవరు వాడారు, బోల్డ్ పర్పస్ల కోసం ఏం చేశాడు, బోల్డ్ అంతమంది వాడుకున్నారు. అలా వాడడాన్ని ఏమంటారంటే రీయూజబుల్ అని పిలుస్తారు అనమాట. ఈ రీయూజ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా బోల్డ్ అని సార్లు చెప్పాను మీ అందరికీ కూడా. ఓకేనా? అంటే ఒక కోడ్ని మనం ఏదైతే రాసుకున్నామో దాన్ని ఏమంటారు, ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ అంటారు. అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం ఏం చేసాము, ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని తీసుకున్నాం. అదే బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేసేసాము, మరలా మనకి ఎక్కడైతే కావాలో అక్కడ వాడుకోవడానికి రీయూజబుల్ చేసుకోవడం కోసం మనం ఏదైనా ఒక యాక్షన్ని కనుక క్రియేట్ చేసామనుకో దానిని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారు అనమాట. అంటే మనం ఒక స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ ని రీయూజబుల్ చేసుకోవడానికి మనం ఏం చేసామంటే ఒక ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసాం. దానిని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారనమాట. ఓకేనా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇదే బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉంది, ఇక్కడ ఉంది. దీనినే నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే నా కోడ్లో వాడుకోవాలి అనుకున్నాను. నేను ఒక 10 లైన్ల కోడ్ రాసుకున్నాను. ఆ కోడ్లో నేనేం చేశానంటే ఈ కోడ్ని నేనేం చేయాలనుకున్నాను అంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వాడుకోవాలనుకున్నాను. అలా వాడుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక స్పెసిఫిక్ యాక్షన్, దీన్ని ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ ఆధారంగా ఏం చేస్తారంటే దీన్ని మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మన ప్రోగ్రాంలో మనం వాడుకుంటా ఉండొచ్చు అనమాట. అలా చేయడానికి మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ బ్యాక్ అండ్ డెవలపర్స్ రెగ్యులర్గా ఈ ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు దాకా చెప్పినంత 1 లైన్లో తెలుసుకొని తర్వాత ఏం చేద్దామంటే దీన్ని అవుట్ఫ్లో నేర్చుకోవడం వల్ల మీ అందరికీ అర్థమైపోయింది అనమాట. ఫంక్షన్ అంటే ఏమని పిలుస్తారంటే ఒక స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఉంటుంది. ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేస్తామంటే రీయూజబుల్, మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీయూజబుల్ చేసుకోవడానికి మనం చేసే యాక్షన్ని ఏమని పిలుస్తారంటే దాన్ని ఫంక్షన్ అని పిలుస్తారు అన్నమాట. ఫంక్షన్ అంటే ఏం లేదు, ఫంక్షన్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీయూజ్ చేసుకొని యాక్షన్ అనేది క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే అలా యూజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారని గుర్తుపెట్టుకోండి సరిపోయింది. అదంతా ఏందనేది ఇప్పుడు చూద్దాం. దాన్ని అసలు ఫంక్షన్ అంటే ఏమని పిలుస్తారంటే ఎలా ఉంటుందంటే నాకు ఫంక్షన్ అనేది ఏమని పిలుస్తారంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఉంటుంది. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్కి మనం ఏం చేస్తామంటే మనం ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు రీయూజబుల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఒక ఆపరేషన్ కనుక వాడామనుకో దానిని ఏమంటారు అంటే ఫంక్షన్ అని పిలుస్తాం. అది ఎలా చేస్తారంటే దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి అనమాట. ఒక ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఏం చేస్తామంటే డిఈఎఫ్ అనే కీవర్డ్ని కనుక మెన్షన్ చేసామనుకో దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ ఆపరేషన్ అని పిలుస్తారనమాట. ఓకే, డిఈఎఫ్ అని రాసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ _నేమ్ ఉంది చూడండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఏమని చెప్పాను, ఫంక్షన్ అంటే ఏం చెప్పాను,
ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉంటుంది. ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేస్తాము, మనం రీయూజబుల్ అనేది చేసుకుంటాము. ఆ రీయూజబుల్ చేసుకోవడానికి ఒక ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసి దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అంటారని చెప్పుకున్నాం కదా. అంటే మనం ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనకి ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు రిపీట్ చేస్తామని తెలుసుకుంటాం కదా. ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏంటంటే కింద బాక్స్లో చూడండి బులుగు డబ్బాలు, దాన్ని ఏమంటారంటే అక్కడ ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ని మనం ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు వాడుకోవడానికి నేనేం చేశానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దాని ద్వారా మనం వాడుకుంటాం అనమాట. ఓకేనా. అలా వాడాలి అంటే దానికి రూల్ ఏంటిది అంటే డిఈఎఫ్ అని రాసేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఏదైతే బ్లాక్ ఆఫ్ ద కోడ్ వాడుకుంటున్నామో ఆ వాడుకునే కోడ్కి ఒక నేమ్ అనేది పెట్టాలన్నమాట. ఆ నేమ్ని ఏమంటారంటే ఫంక్షన్ నేమ్ అని పిలుస్తారు. ఆ ఫంక్షన్ నేమ్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేస్తారంటే స్క్వేర్ రౌండ్ బ్రేసెస్ ఏవైతే ఉంటాయో ఈ రెక్టాంగులర్ బ్రేసెస్ ఉన్నాయి చూడండి, ఆ రౌండ్ బ్రేసెస్ అనేవి పెట్టేసేసి దాని తర్వాత ఏం చేయాలంటే కాలన్ అనేది పెట్టాలన్నమాట. పెట్టేసిన తర్వాత లైన్లో మనం ఏం చేయాలంటే మనం ఏదైతే రీయూజబుల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని ఇవ్వాలి. అది ఇచ్చే ముందర మనం ఏం చేయాలంటే దానికి బిఫోర్ మనం ఏం చేయాలంటే 4 స్టాండర్డ్ స్పేసెస్ ఇండెంటేషన్ అనేది ఇచ్చేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే రీయూజబుల్ కోడ్ అనేది చేయాలన్నమాట. ఇలా చేసిన ఈ మొత్తం సింటాక్స్ ఏమంటారంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తాం. అంటే మనం ఒక ఫంక్షన్ కనుక డిఫైన్ చేయాలి అంటే ఒక బ్యాక్ అండ్ కమ్యూనిటీలో ఒక ఫంక్షన్ కనుక మనం క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే డిఈఎఫ్ అని రాసేసి మనం బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్కి ఒక నేమ్ అనేది మెన్షన్ చేసి దాని పక్కన ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి దాని పక్కన కాలన్, దాని తర్వాత లైన్లో 4 స్టాండర్డ్ ఇండెంటేషన్స్ ఇచ్చేసి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది రాయాలి. ఇలా ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో అప్పుడే మనం ఏం చేయగలమంటే ఒక ఫంక్షన్ని డిఫైనింగ్ అనేది చేయగలం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉంటుంది. నో సార్. ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే ఈ ముందలకెళ్ళే కొద్ది మనకి ఏమైందంటే ఈ ఫంక్షన్ గురించి ఎందుకు వాడుతున్నాం ఏంటి అనేది మీ అందరికీ అర్థమైపోయింది అనమాట. అర్థం కాకపోతే మళ్ళీ ఏం చేస్తారంటే సమ్మరైజ్ అనేది చేసేద్దాం. అప్పుడు అనేది మనం చూసుకుందాం. ఓకేనా. ఓకే. దీనికోసం మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఈ ఫంక్షన్లో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్గా చూద్దాం. ఈ ఫంక్షన్లో కనుక మీరు చూసారనుకో ఫస్ట్ ఒక లైన్ కనపడుతుంది చూడండి, డిఈఎఫ్ అని ఉంది, తర్వాత ఫంక్షన్ అండర్ స్కోర్ నేమ్ అని ఉంది, తర్వాత రౌండ్ బ్రేసెస్ ఉంది, కాలం ఉంది చూడండి. ఈ మొత్తం లైన్ ఏమని పిలుస్తారంటే ఒక నేమ్తో పిలుస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ హెడర్ అని పిలుస్తారు. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దీన్ని ఏమని పిలుస్తారంటే ఫంక్షన్ హెడర్ అని పిలుస్తారన్నమాట. ఓకే. ఓకే. అలానే దాని కింద ఇంకొక లైన్ ఉంది చూడండి, రీయూజబుల్ కోడ్. అంటే మీకు ఎక్కడ కనపడుతుంది చూడండి, 4 స్టాండర్డ్ ఇండెంటేషన్స్ ఉండి రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనే ఒక బాక్స్ చూడండి. ఆ మొత్తం లైన్ మొత్తాన్ని కలిపితే ఏమని పిలుస్తారంటే ఫంక్షనల్ బ్లాక్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా. ఫంక్షనల్ బ్లాక్ అని పిలుస్తారు. అలానే డిఎఫ్ పక్కన ఒక నేమ్ ఉంది చూడండి, ఏముంది ఫంక్షన్ అండర్ స్కోర్ నేమ్ అని ఉంది చూడండి. ఆ మొత్తాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమంటారంటే మనం ఎప్పుడు కూడా ఆ నేమ్ అనేది ఎప్పుడు ఎలా పెడతారంటే ఎప్పుడు కూడా యునిక్గా ఉండేటట్టు పెడతారు. అంటే ఎప్పుడు కూడా ఒకే నేమ్ని వాడరనమాట. ప్రతిసారి కూడా ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్కి నేమ్ అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే యునిక్గా ఉండే నేమ్ని మనం ఏం చేస్తారంటే అప్లై చేయడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఓకే. అంటే ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో ఆ మొత్తం కూడా నాకు అర్థమైపోయింది. ఆ మొత్తాన్ని ఒకసారి సమ్మరైజింగ్ అనేది చేసేసుకొని ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఏమున్నాయంటే ఒక 10 రకాల షర్ట్స్ ఉన్నాయన్నమాట. నా దగ్గర ఏమున్నాయంటే ఇక్కడ ఒక షర్ట్ ఉంది, ఇక్కడ ఒక షర్ట్ ఉంది, ఇక్కడ ఒక షర్ట్ ఉంది. నా దగ్గర ఏమున్నాయంటే కొన్ని షర్ట్స్ అన్నిటిని తీసుకొచ్చి నేనేం చేశానంటే ఒక బీరువాలో పెట్టుకున్నాను అనమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఈరోజు ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాను. ఈరోజు ట్యూస్డే ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాను. ఆఫీస్కి వెళ్దామంటే నేను ఏం చేద్దాం అనుకుంటే సెకండ్ షర్ట్ వేసుకుందాం అనుకున్నాను. అప్పుడు నా దగ్గర ఏముంది, వెంటనే నేను ఏం చేస్తాను, ఇక్కడ నుండి వెళ్ళేసి బీరువా డోర్ ఓపెన్ చేసి దాంట్లో సెకండ్ షర్ట్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చుకొని వేసేసుకొని వెళ్ళిపోతాను. అలానే నేను ఇప్పుడు ఫస్ట్ షర్ట్ వేసుకోవాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నుండి వెళ్ళేసేసి బీరువా దగ్గరికి వెళ్ళి ఫస్ట్ షర్ట్ తీసుకొని అక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను అది వేసేసుకొని వెళ్ళిపోతాను. అంటే ఒక రిపీటెడ్ నా దగ్గర ఉన్న ఒక ఫోన్ని నాకు నచ్చినప్పుడల్లా వాడుకోవాలి అనుకున్న ప్రతిసారి వాడుకునేటట్టు మనం చెయ్యాలి అంటే ఒక బ్యాకప్ కమ్యూనిటీలో అలా చేయడానికి మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో మనం ఏం చేస్తారంటే ఈ టెక్నిక్ ద్వారా మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే కోడ్ని వాడదాం
అనుకుంటున్నామో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేయడం ద్వారా వాడుకోవడం అనేది చేస్తారనమాట. ఓకే, అంటే నాకు ఇప్పుడు ఫంక్షన్ అంటే ఏందో అర్థమైంది. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఏం చేస్తాం, పైథాన్లో కోడ్స్ అనేవి రాస్తాం కదా, ఆ కోడ్ని మరొక నేమ్తో ఏమని పిలుస్తారంటే బ్లాక్ ఆఫ్ ది కోడ్ అని పిలుస్తారు. అంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని నేను ఏం చేస్తాను, ఏదో ఒక పర్పస్ కోసం ఏం చేస్తాం, ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని క్రియేట్ చేస్తాం. ఆ క్రియేట్ చేసిన బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనకు నచ్చినప్పుడల్లా దాన్ని రీయూజబుల్ చేసుకోవడానికి, రీయూజబుల్ అనే ఒక యాక్షన్ అనేది రీయూజబుల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఒక స్పెసిఫిక్గా ఒక ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. దానిని ఏమంటారంటే ఫంక్షన్ అనే ఆపరేషన్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఏదైతే ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉందో ఆ కోడ్ని మనకు నచ్చినన్ని సార్లు వాడుకోవడానికి ఈ ఫంక్షన్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే యూజ్ చేసుకోవడం అనేది చేస్తాం అనమాట. అంటే ఫంక్షన్ అంటే ఏమని పిలుస్తారంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనకి ఎన్నిసార్లు అయితే రీయూజ్ చేసుకోవాలనుకున్నామో అన్నిసార్లు రీయూజ్ చేసుకొని ఉండటం కోసం మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో వర్కింగ్ అనేది చేయడం అనేది చేస్తారనమాట. ఓకే, ఇలా వర్క్ చేయాలంటే దాని రూల్ సెట్ ఏంటనేది చూద్దాం. దాని రూల్ సెట్ ఏంటంటే ఒక ఫంక్షన్ కనుక మనం క్రియేట్ చేయాలనుకో దానికి సింటాక్స్ ఏంటిదంటే డిఈఎఫ్ అని రాసేసేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఫంక్షన్ నేమ్ అనేది పెట్టాలన్నమాట. ఫంక్షన్ అండర్ స్కోర్ నేమ్ అనేది చెప్పేసేసి దాని తర్వాత ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి అక్కడ మనం ఏం చేయాలంటే కాలం పెట్టేసేసి కింద 4 ఇండెంటేషన్స్ ఇచ్చేసేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఇవ్వాలన్నమాట. బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, ఇలా ఇస్తే దీన్ని ఏమని పిలుస్తారంటే దీని మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తారంటే దీని మొత్తాన్ని కూడా ఇక్కడ రాసిన ఈ కోడ్ మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తారంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. ఆ ఫంక్షన్ కనుక మనం డిఫైన్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇలా రాయడం ద్వారా కంప్లీట్ చేస్తారు. దీనిలో ఫస్ట్ ఉన్న లైన్ ఉంది చూడండి, ఈ లైన్ మొత్తాన్ని ఏమంటారంటే ఎప్పుడైనా స్టార్టింగ్ ఉండేదాన్ని హెడర్ అంటారు. మనం రాసినది ఫంక్షన్ కోసం రాస్తున్న హెడర్ కాబట్టి ఫస్ట్ లైన్ మొత్తాన్ని ఏమంటారంటే ఫంక్షన్ హెడర్ అని పిలుస్తారు అనమాట. ఓకే, దాని తర్వాత ఉన్న లైన్ ఏమని పిలుస్తారంటే బ్లాక్ అని పిలుస్తారు కదా, దీన్ని ఏమంటారంటే ఫంక్షనల్ బ్లాక్ అని పిలుస్తారు అనమాట. ఓకే, ఈ మనం ఏం చేస్తామంటే ఫంక్షనల్ హెడర్లో ఫంక్షన్ నేమ్ అనేది పెడుతున్నాం చూడండి. ఈ ఫంక్షన్ నేమ్ అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే పెట్టిన నేమే మళ్ళీ మళ్ళీ పెట్టకూడదు అనమాట. దీనికి ఏం చేయాలంటే యూనిక్గా ఉండే నేమ్ని మనం ఇవ్వాలన్నమాట. అందరు వాడిన నేమ్సే మనం ఎప్పుడు వాడకూడదు అనమాట. ప్రతిసారి మనం ఏం చేయాలంటే డిఫరెంట్ నేమ్తో మనం ఏం చేయాలంటే ఈ ఫంక్షన్ నేమ్ని మనం ఏం చేయాలి, రీప్లేస్ అనేది చేయాలన్నమాట. ఓకేనా? ఓకేనా, దీంట్లో మీ అందరికి అర్థమైనట్లేనా ఫంక్షన్ అంటే ఏంటిది అనేది? ఓకేనా, ఇంకెవరికైనా డౌట్ ఉందా? ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్ అనే దాన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎలా డీల్ చేస్తారు, అది ఎలా వర్కౌట్ అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ అనేది ఎంత చూద్దాం. ఇక్కడ నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఏముందంటే ఒక కోడ్ ఏముందంటే డిఈఎఫ్ అనేది గ్రీట్ అంటే మీ అందరికి తెలుసు కదా. గ్రీట్ అంటే ఏమని పిలుస్తారు? వసంత గ్రీట్ అంటే ఏమని పిలుస్తారు? నువ్వు చెప్పినావు కదా విషెస్ చేయడం అని చెప్తారని చెప్పావు కదా. గ్రీటింగ్ అంటారు. అంటే గ్రీట్ ఆఫ్ అని పెట్టాను అనమాట. అంటే గ్రీట్ ఆఫ్ నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఏముంది, డిఈఎఫ్ అనేది పెట్టానంటే దాని మీనింగ్ ఏంటి? డబుల్ కోడ్స్ పెట్టి ఒక స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ రాశారు, దాన్ని ఏమంటారు? డబుల్ కోడ్స్ పెట్టి దాని స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ రాశారు, దాన్ని ఏమంటారు? స్ట్రింగ్ అంటారు. మా అబ్బాయి చెప్పాడు కదా, స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని దాంట్లో కనుక పెట్టాము దాన్ని ఏమంటారు? లిస్ట్ అంటారని చెప్పింది కదా. అలానే వైల్ అని చెప్పేసి దాని పక్కన ఒక కండిషన్ రాసేసి కాలం పెట్టి కింద వచ్చేసి రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ రాసాము, దాన్ని ఏమంటారని చెప్పింది? వైల్ లూప్ అంటారని చెప్పింది కదా. ఫర్ అనే కీవర్డ్తో ఒక కండిషన్ కనుక రాసాము, దాన్ని ఏమంటారు? ఫర్ లూప్ అంటారని చెప్పారు కదా. అలానే డిఈఎఫ్ అనే కీవర్డ్తో కనుక మనం ఏదైనా కనుక ఒక కండిషన్ కనుక రాసాము, దాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారన్నమాట. దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారన్నమాట. ఓకేనా? ఓకేనా, అంటే నా దగ్గర ఇక్కడ కోడ్ ఉందన్నమాట. ఏంటంటే ఒక ఫంక్షన్కి సంబంధించిన కోడ్ ఉందన్నమాట. ఏమనుందంటే డిఈఎఫ్ అని రాసేసి తర్వాత గ్రీట్ అని పెట్టేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ ఉండి తర్వాత కాల్ అని ఉందన్నమాట. తర్వాత లైన్లో నాకు ఏమిందంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లో డబుల్ కోట్స్ హల్ అని ఒక లైన్ ఉందన్నమాట. ఆ తర్వాత కొన్ని లైన్స్ కిందకి వచ్చేసి నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఉంది. ఇన్పుట్లో నాకు ఏం తీసుకున్నా అంటే తేజ అని తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ నేమ్ అని పెట్టాను. ఇలా పెట్టగానే వాట్ విల్ బి ద అవుట్పుట్. నేను ఇలా కోడ్ రాశాను, అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఎవరైనా సరే గెస్ చేయగలరు ఏమని రావచ్చు?
తప్పైనా పర్లేదనమాట. గ్రీట్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే హాఫ్ అని పెట్టాను. తర్వాత నేను చేశానంటే కాల్ అని పెట్టేసేసి నేను ఇక్కడ నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే డబల్ కోట్స్లో హలో అని పెట్టాను అనమాట. హలో అని పెట్టేసేసి కిందకు వచ్చేసాను అనమాట. కిందకు వచ్చేసి నేనేం చేశానంటే నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను అనమాట. పెట్టేసేసి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ నేమ్ అని పెట్టాను. ప్రింట్ ఆఫ్ నేమ్ అని పెట్టాను. నేమ్లోకి వచ్చేసి ఇన్పుట్లో నేను ఏం చేశానంటే తేజ అని పెట్టాను. వాట్ విల్ బి ద అవుట్పుట్. ఇక్కడ నేను కోడ్ రాస్తాను కదా, ఈ కోడ్కి అవుట్పుట్ ఏం ఆపచ్చు. నేను ఒక ఫంక్షన్తో నేను ఏం చేశాను, ఒక కోడ్ అనేది క్రియేట్ చేశాను. ఆ కోడ్ హలో అవుట్పుట్ తేజ ఏమవచ్చు. మేబీ హలో ఒకసారి చూద్దాం ఏమని వచ్చిందంటే తేజ అని వచ్చింది అనమాట. జస్ట్ తేజ అని వచ్చింది. మామూలుగా అయితే నాకేముండాలి, హలో అని ప్రింట్ అయితే తర్వాత నాకేం కావాలి, తేజ రావాలి. బట్ నాకేమొచ్చిందంటే తేజ మాత్రమే వచ్చింది. వై, ఎందువల్ల ఇలా జరిగింది అంటే ఒక ఫంక్షన్ రాసేటప్పుడు ఆ ఫంక్షన్ ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనే దాని గురించి ఈ కోడ్ ఇలా ఎందుకు వర్కౌట్ అయింది అనే దాని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే. దాంట్లో ఫస్ట్ లైన్ అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఏదైతే కోడ్ రాసానో ఆ కోడ్ని కనుక నేను ప్రింట్ చేశానుకో నాకు అప్పుడు అవుట్పుట్ అనేది ఏం ప్రింట్ అయిందంటే హలో తేజ అనేది ప్రింట్ కాకుండా నాకు ఏం ప్రింట్ అయిందంటే తేజ అనేది మాత్రమే ప్రింట్ అయింది. వై, ఎందుకు ఇలా ప్రింట్ అయిందనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది చూసేద్దాం. ఓకే. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం జరిగిందంటే హలో అనేది నాకు ఇక్కడ ప్రింట్ అవ్వలేదు అనమాట. వై, ఎందువల్ల నాకు అలా హలో అనేది ప్రింట్ కాకుండా తేజ అనేది మాత్రమే ఎందుకు ప్రింట్ అయిందనే దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం అన్నమాట. ఓకే. దాంట్లో ఫస్ట్ లైన్ ఏం జరిగిందంటే ఇక్కడ నాకేం జరిగిందంటే ఒక థింగ్ అనేది జరిగిందనమాట. ఎందుకు నాకు తేజ అనేది ఒక్కటే ప్రింట్ అయింది, మిగతాది హలో అనేది ఎందుకు ప్రింట్ కాలేదంటే నాకు ఇక్కడ ఒకటి జరిగిందనమాట. ఇక్కడ ఫంక్షనల్ బ్లాక్ అనేది ఉంది కదా, ఆ ఫంక్షనల్ బ్లాక్లో ఏదైతే నేను కోడ్ రాసానో ఆ కోడ్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అనేది అవ్వలేదన్నమాట. ఎగ్జిక్యూట్ అవ్వకుండా నాకేమైందంటే ఇన్పుట్లో నేను ఏదైతే తీసుకున్నానో అది మాత్రమే ఏమైందంటే ఎగ్జిక్యూట్ అయిందనమాట. అదే నేను ఫంక్షనల్ బ్లాక్లో తీసుకున్న కోడ్తో సహా నా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అప్పుడు నేను ఏం చేయాలంటే ఫంక్షన్ని ఏం చేయాలంటే కాల్ చేయాలన్నమాట. అలా కాల్ చేసినప్పుడు మాత్రమే నాకు ఏమైందంటే నేను చెప్పిన కండిషన్ అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు ఒక న్యూ వర్డ్ గురించి అర్థమైంది. ఓకేనా? అంటే నేను ఇప్పుడు ఏదైతే ప్రింట్ పక్కన రాశానో ప్రింట్ పక్కన ఏది రాశాను, డబుల్ కోట్స్లో హలో అని రాశాను చూడండి. ఆ లైన్ మొత్తాన్ని ఏమంటారంటే ఏమని పిలుస్తారు, ఆ లైన్ మొత్తాన్ని ఇందాక మీకు చెప్పాను కదా, డిఎఫ్ అని రాశానంటే దాన్ని ఫంక్షన్ అంటారని చెప్పాను కదా. ఆ ఫంక్షన్ తర్వాత రౌండ్ బ్రేసెస్ మధ్యలో ఉందనుకో దాన్ని ఏమంటారని చెప్పాను, ఫంక్షన్ యొక్క నేమ్ అని చెప్పాను. ఫంక్షన్ నేమ్ ఎందుకు వాడతారని చెప్పాను. కింద నేను ఒక రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ రాసాను చూడండి, ప్రింట్ ఆఫ్ హలో. ఆ మొత్తాన్ని ఏమంటారంటే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్. ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోవాలి అంటే నేనేం చేశాను, ఒక నేమ్తో గుర్తుపెట్టాను. దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ నేమ్ అని పిలుస్తారు. ఆ నేమ్ పెట్టేసి తర్వాత కాలం పెట్టేసి కిందకెళ్ళి రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఇచ్చేసాను అనమాట. దీంట్లో ఫస్ట్ లైన్ మొత్తాన్ని ఏమంటారు, ఫంక్షన్ హెడర్ అంటారు. కింద రాసిన ఆ లైన్ మొత్తాన్ని ఏమంటారు, ఫంక్షనల్ బ్లాక్ అని పిలుస్తారని చెప్పాను కదా. అంటే ఇందాక నేను రాసిన కోడ్లో ఏం జరిగింది, నేమ్ అనేది మాత్రమే ప్రింట్ అయింది. ఎక్కడ నేను ఇన్పుట్లో ఏదైతే పేరు తీసుకున్నానో ఆ పేరు మాత్రమే ప్రింట్ అయింది. నాకేం ప్రింట్ అవ్వలేదు, బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఫంక్షనల్ బ్లాక్లో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. ఎందుకని ఎగ్జిక్యూట్ కాలేదంటే మన ఫంక్షనల్ బ్లాక్లో ఏదైతే కోడ్ రాసానో ఆ కోడ్ మొత్తం కూడా ఏం చేసిందంటే నా ఫంక్షన్ని కాల్ చేయలేదన్నమాట. అంటే నాకు ఆ లైన్ ప్రింట్ అవ్వాలి అనేసి నా కోడ్లో ఏం చేయలేదంటే నేను కాల్ చేయలేదన్నమాట. అందువల్ల నాకు ఏమైందంటే నేను రాసిన ఫంక్షన్ ఆఫ్ బ్లాక్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవ్వలేదన్నమాట. అలా ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఫంక్షన్ని కాల్ అనేది చేయాలన్నమాట. అలా కాల్ చేయడం అంటే ఏంటిది, ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే. అంటే కాల్ చేయడం అంటే ఏమని పిలుస్తారంటే ఎక్కడే కనుక మీరు చూసారనుకో డిఈఎఫ్ అని రాసి తర్వాత ఫంక్షన్ నేమ్ ఉండి తర్వాత కాలం ఉండి తర్వాత బ్లూ లైన్ ఉంది చూడండి ఫంక్షనల్ బ్లాక్. దాని కింద ఒక బాక్స్ ఉంది చూడండి గ్రీన్ కలర్ బాక్స్లో. ఆ గ్రీన్ కలర్ బాక్స్లో నేను ఏదైతే చెప్పానో ఆ చెప్పిన లైన్ ఏమని పిలుస్తారంటే కాలింగ్ ఫంక్షన్ అని పిలుస్తారు. అక్కడ గ్రీన్ బాక్స్లో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్తో ఉన్న ఆ బాక్స్ని ఏమంటారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు.
అంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అంటే ఏమని పిలుస్తారంటే మనం ఏదైతే ఫంక్షన్లో నేమ్ చెప్పాను చూడండి, మనం ఏదైతే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ వాడతానో ఆ నేమ్ నేను చెప్పాను, ఆ నేమ్ని షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోవడానికి మనం ఏం చేస్తాం, ఒక నేమ్తో రిప్రజెంట్ చేస్తారని చెప్పింది. దాన్ని ఏమంటారు, ఫంక్షన్ నేమ్ అంటారు కదా. ఆ ఫంక్షన్ నేమ్ని మనం ఏం చేయాలంటే మనం రాసే కోడ్లో మనం ఏం చేయాలంటే మధ్యలో ఇందాక నేను ఏదైతే నేము ప్రింట్ ఆఫ్ నేమ్ అని రాసాను చూడండి, ఆ నేమ్స్ కాడ మనం ఏం చేయాలంటే ఈ ఫంక్షన్ నేమ్ అనే దాన్ని మెన్షన్ అనేది చేయాలన్నమాట. అలా ఎప్పుడైతే మనం మెన్షన్ చేస్తామో అలా మెన్షన్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. ఏదైనా మనం ఒక ఫంక్షన్ డిఫైనింగ్ ఏ ఫంక్షన్ రాసేసిన తర్వాత కింద మనం కోడ్ రాస్తున్నాం కదా, పీస్ ఆఫ్ ద కోడ్స్, ఆ పీస్ ఆఫ్ ద కోడ్లో మనం ఏం చేయాలంటే ఫంక్షన్ నేమ్ని కనుక ఫంక్షన్ నేమ్ని కనుక అక్కడ ఇంట్రడ్యూస్ కనుక చేసేసామనుకో, అలా చేయడాన్ని ఏమంటారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే ఏంటిది, ఇదంతా కూడా మనం ఏం చేద్దాం అంటే ఒకసారి పీపీటీలో చెప్పుకుంటా వెళ్ళేసేసి మరొకసారి సమ్మరైజింగ్ అనేది చేసేసుకున్నాం. ఓకేనా. దాంట్లోకి నేను ఏం చేశానంటే ఈ కాలింగ్ ఏ ఫంక్షన్తో నేను ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం అన్నమాట. ఏం చేశానంటే నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఏమనుంది, డిఈఎఫ్ అని ఉంది, గ్రీట్ ఆఫ్ అని ఉంది, తర్వాత నాకేముందంటే ప్రింట్ ఆఫ్ హలో అని ఉంది, తర్వాత ఏముందంటే నేమ్ ఈక్వల్ ఇన్పుట్ ఆఫ్ అని ఉంది, తర్వాత నా దగ్గర ఏముంది గ్రీట్ ఆఫ్ అని పెట్టాను, తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ నేమ్ అని పెట్టాను. దీంట్లో ఉంది చూడండి, డిఈఎఫ్ నుండి ఒక లైన్ ఆఫ్ కండిషన్ ఉంది చూడండి, ఆ కండిషన్ మొత్తాన్ని ఏమంటారంటే ఫంక్షన్ అని పిలుస్తారు అనమాట. అంటే ఒక ఫంక్షన్ రాశాను. తర్వాత కిందకి వెళ్తే కింద నార్మల్ కోడ్ ఉంది. ఆ నార్మల్ కోడ్లో ఏముంది, నేమ్ అనేది ఆ ఫంక్షన్లో ఉన్న ఎలిమెంట్ ఏదన్నా ఉందా, లేదు. తర్వాత గ్రీట్ ఆఫ్ అని ఉందా, అంటే గ్రీట్ ఆఫ్ అనేది ఏంటిది, గ్రీట్ ఆఫ్ అనేది ఏంటి, మనం తీసుకున్న ఫంక్షన్లో ఫంక్షన్ నేమ్ కదా. అంటే మనం తీసుకున్న నార్మల్ కోడ్లో ఒక ఫంక్షన్ నేమ్ని కనుక ఉంచేసి కనుక మనం కోడ్ రాసామనుకో, దీన్ని ఏమంటారంటే కాలింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. అంటే ఒక ఫంక్షన్ కనుక మనం క్రియేట్ చేసి ఫంక్షన్తో కనుక మనం వర్క్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఒక ఫంక్షన్తో ఒక కండిషన్ అనేది రాయాలి. తర్వాత ఆ ఫంక్షన్లో మనం ఏం చేయాలంటే ఒక కాలింగ్ ఫంక్షన్తో మనం ఏం చేయాలంటే మరొక పీస్ ఆఫ్ ద కోడ్స్ అనేది రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం రాసిన ఏదైతే బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉందో ఆ కోడ్ని మనం ఏం చేయొచ్చు, మనకు నచ్చినప్పుడల్లా దాన్ని ఏం చేసుకోవచ్చు, రిపీట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అలా రిపీట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇలా రాయడం అనేది చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు దాకా చెప్పిన టెక్నిక్ అంతా ఒకసారి చూద్దాం. ఓకేనా. ఏం చేశానంటే ఇప్పుడు మనం ఏదైతే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉందో ఇక్కడ కనుక మీరు చూసాను ప్రింట్ ఆఫ్ హలో ఉంది చూడండి, ఆ ప్రింట్ ఆఫ్ హలో అని ఉంచండి, దాంట్లో హలో అనేది ఉంచండి. హలో అనే టెక్స్ట్ని నాకు నచ్చినప్పుడు మాత్రమే నేను ఏం చేద్దాం అనుకున్నానంటే వాడుకోవాలి అనుకున్నాను. అంటే మనం ఏదైతే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనకు నచ్చినప్పుడల్లా ప్రోగ్రాంలో వాడుకోవాలి అంటే, వాడుకోవడం అంటే ఏమంటారు, రీయూజబుల్ అంటారు. అంటే ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనకి స్పెసిఫిక్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఏం చేయాలనుకున్నాం, రీయూజబుల్ అనేది చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయడం ద్వారా మనం దాన్ని ఏం చేయొచ్చు అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అలా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయాలంటే దాన్ని ఏమంటారంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అని పిలుస్తారు. ఓకే, డిఫైనింగ్ ఏ ఫంక్షన్ చేయాలంటే ఏం చేయాలంటే డిఎఫ్ అని పెట్టేసి దాని పక్కన ఫంక్షనల్ నేమ్ అనేది పెట్టి రౌండ్ బ్రేసెస్ అని పెట్టి కాలన్ పెట్టి తర్వాత 4 స్టాండర్డ్ లైన్స్ అనేది ఇండెంటేషన్ ఇచ్చేసి తర్వాత మనం ఏం చేయాలి, రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ అనేది ఇవ్వాలి. ఇలా చేస్తే మనకి ఏమైందంటే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయడం అని పిలుస్తారు. ఈ ఫంక్షన్ వర్క్ అనేది అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే దీనిలో మనం ఏదైతే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉందో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం రీయూజబుల్ అనేది చేయాలి అంటే మనం రాసే నార్మల్ కోడ్లో మనం ఏం చేయాలంటే కాలింగ్ ఏ ఫంక్షన్, దాంట్లో ఏదైతే ఫంక్షన్ నేమ్ ఉందో ఆ ఫంక్షన్ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ రిపీట్ చేయడం ద్వారా ఆ ఎలిమెంట్ని మనం ఏం చేయొచ్చు అంటే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే దాని మీనింగ్ ఏంది, మనం రాసిన ఫంక్షన్లో ఉన్న ఏదైతే బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉందో ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని రీయూజబుల్ అనేది చేసుకోవాలంటే ఇలా ఈ టైప్ ఆఫ్ సింటాక్స్ ద్వారా మన వాళ్ళు ఏం చేస్తారంటే యూజ్ చేసుకోవడం అనేది చేస్తారనమాట. అది ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, దాంట్లో ఫస్ట్ లైన్ ఏం చెప్పింది అనేది చూద్దాం. ఫస్ట్ లైన్ ఏం చెబుతుంది, డిఎఫ్ అని ఉంది, తర్వాత ఏమన్నా గ్రీటింగ్ ఆఫ్ అని ఉంది. అంటే నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక ఫంక్షన్ ఏం చేశానంటే డిఫైన్ అనేది చేశాను. అంటే డిఈఎఫ్ అనే ఒక కీవర్డ్ నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్ని నేను ఏం చేశానంటే క్రియేట్ చేశాను. డిఈఎఫ్ అని ఒక కీవర్డ్ పెట్టాను, తర్వాత ఏం చేశాను గ్రీట్ ఆఫ్ అని పెట్టాను. గ్రీట్ ఆఫ్ అంటే దాని మీనింగ్ ఏంది, ఒక ఫంక్షన్ నేమ్ అనేది ఇక్కడ సజెస్ట్ చేసేసాను. దాని తర్వాత ఏం చేశానంటే కాలన్ అనేది పెట్టాను. అంటే ఫస్ట్ లైన్లో నేను ఏం చేశానంటే ఏం చేయలేదు, ఒక గ్రీట్ అనే ఒక ఫంక్షన్ నేను ఏం చేశాను క్రియేట్ చేయడం అనేది చేశాను. ఓకే, తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాం.
తర్వాత ఏం జరిగింది అంటే తర్వాత నా కోడ్ అనేది ఏమవుతుందంటే ప్రింట్ ఆఫ్ హలో అనే దాని దగ్గరికి వెళ్ళకుండా నా కోడ్ అనేది ఏం చేస్తుందంటే ఆ తర్వాత లైన్లో ఉన్న లైన్ దగ్గరికి వెళ్తుంది అనమాట. తర్వాత ఉన్న లైన్ ఏంటిది, నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని చెప్తాం. నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అనగానే ఏమైంది, ఫస్ట్ నేను రాసిన కోడ్లో ఏమైంది అంటే డిఎఫ్ గ్రీట్ ఆఫ్ కాలన్ పెట్టాను. అంటే నాకు ఏమైందంటే నేను ఇక్కడ ఫంక్షన్ అనేది డిఫైన్ చేశాను కదా, ఆ ఫంక్షన్లో డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అంటే మనం క్రియేట్ చేసిన ఫంక్షన్లో ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఉంది కదా, ఆ ఫంక్షనల్ బ్లాక్లో ఉన్న ఎలిమెంట్ని నేను ఏం చేశాను అంటే యూనిక్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక షార్ట్ నెట్తో పిలిచాను. దాన్ని ఏమంటారంటే గ్రీట్ అని పిలుస్తారనమాట. గ్రీట్ అనే ఒక వార్డ్తో నేను ఏం చేశాను అంటే దాన్ని షార్ట్ కట్లో గుర్తుపెట్టుకున్నాను. ఓకే, ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఫస్ట్ లైన్లో ఏం చేశాను డిఎఫ్ అని పెట్టి ఒక షార్ట్ కట్ నెట్ ఏం చేశాను అంటే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ని నేనేం చేశాను గుర్తు పెట్టడం అనేది చేశాను అనమాట. ఎప్పుడైతే నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్ నోటిఫై అనేది చేసేసాను, తర్వాత వెంటనే ఏమైందంటే దాంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ దగ్గరికి ఏమవుతుందంటే మన కంప్యూటర్ అనేది వెళ్ళకుండా ఏం చేస్తుందంటే తర్వాత ఉన్న లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ దగ్గరికి ఏమవుతుందంటే కంప్యూటర్ అనేది నెక్స్ట్ లైన్ తీసుకోవడం అనేది చేసింది అనమాట. ఆ నెక్స్ట్ లైన్ ఏముంది, నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంది, నేమ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది, ఆ వేరియబుల్ ఏం చేస్తుంది ఇన్పుట్ నుండి ఒక వాల్యూ ఇచ్చాను, ఇదేమని ఇచ్చాను తేజ అని ఇచ్చాను. అంటే తేజ అనే టెక్స్ట్ ఏమవుతుందంటే నేమ్ అనే వేరియబుల్లో ఏమవుతుంది స్టోరేజ్ అనేది అవ్వడం అనేది జరిగిపోతుంది అన్నమాట. ఓకే, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత ఏం జరుగుతుందంటే మన కోడ్ అనేది ఏమవుతుందంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. నెక్స్ట్ లైన్లో నేను ఏం చేశాను గ్రీట్ ఆఫ్ అని పెట్టాను. గ్రీట్ ఆఫ్ అంటే ఏంది, గ్రీట్ ఆఫ్ అంటే ఏమని పిలుస్తారు, గ్రీట్ అంటే ఏం పిలుస్తారు ఫంక్షన్ నేమ్. మనం ఏం ఫంక్షన్ పెట్టాము, ఫంక్షన్ నేమ్ అంటే ఏం పిలుస్తారు, మనం తీసుకున్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏదో దాన్ని షార్ట్ కట్ గుర్తు పెట్టుకోవడానికి గ్రీట్ అంటారే చెప్పారు. మన రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఏంటిది, ప్రింట్ ఆఫ్ హలో. ప్రింట్ ఆఫ్ హలో అంటే ఏం ప్రింట్ అయింది, హలో అనే టెక్స్ట్ ప్రింట్ అవ్వు అని చెప్తున్నాను అనమాట. అంటే నాకు ఇప్పుడు ఏమైందంటే గ్రీట్ ఆఫ్ అని చెప్పానంటే అప్పుడు నాకు ఏమైందంటే హలో అనే ఒక టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ని నేను ఏం చేయమనంటే ప్రింట్ చెయ్యి అని చెప్పాను అనమాట. ఓకే, ఎప్పుడైతే నాకు ఏమైందంటే ఆ ఫంక్షన్ అప్లై అయిపోయింది. అంటే ఆ గ్రీట్ అంటే ఏమైందంటే గ్రీట్ అనగల నాకు ఏమైంది, నా ఫంక్షన్ అనేది ఏమైందంటే గ్రీట్ అనే ఫంక్షన్లో నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ లైన్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే అప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే గ్రీట్ అని చెప్పానో ఫంక్షన్లో నేను ఏదైతే నేను చెప్పానో వెంటనే నా కోడ్ ఏమవుతుందంటే ఫంక్షన్లో ఉన్న కోడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళిపోగానే ఏమైంది, ఫంక్షన్ నేను డిఫైన్ చేశాను, ఫస్ట్ లైన్ అయిపోయింది. తర్వాత లైన్లో ఏం చెప్పాను అక్కడికి వెళ్ళిపోతుంది. తర్వాత లైన్లో నేను ఏం చెప్పాను ప్రింట్ హలో. అంటే హలో అనే టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ని ప్రింట్ చెయ్యి అని చెప్పాను. అప్పుడు నాకు ఏం చేసిందంటే కంప్యూటరు సెకండ్ స్టెప్లో నాకు ఏం చేసింది, హలో అనే టెక్స్ట్ని నాకు ప్రింట్ అనేది చేసేసింది. ఎప్పుడైతే హలో అనే టెక్స్ట్ అనేది ప్రింట్ అయిపోయిందో వెంటనే ఏమైపోయింది అంటే నా కోడ్ అక్కడ నుండి ఏం చేసిందంటే గ్రీట్ తర్వాత లైన్లోకి వెళ్ళిపోయింది. గ్రీట్ తర్వాత లైన్ ఏంటి, ప్రింట్ ఆఫ్ నేమ్. అంటే అప్పుడు నాకేమైంది ప్రింట్ ఆఫ్ నేమ్ అంటే నేమ్ అనే వేరియబుల్లో ఏదైతే నేను తీసుకున్నానో ఆ వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొచ్చిందంటే హలో తేజ, హలో తేజ అనే 2 టెక్స్ట్స్ అనేది నాకు ఏమైంది అంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇది కొంతా కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒకసారి ప్లే అరౌండ్ అనేది చేసేసి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే గ్రీట్ హాఫ్ అని పెట్టాను. హాఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. ఏమైంది, నేను ఇప్పుడు ఏదైతే తీసుకున్నానో ఫంక్షన్లో ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఇచ్చాను, ఆ కోడ్ అనేది ఏమైంది నాకు కావాల్సినప్పుడల్లా నాకు ఏమైంది ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది. అలానే నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే దీని తర్వాత కూడా నేను ఏం చేస్తున్నానంటే గ్రీట్ హాఫ్ అని పెట్టాను అనమాట. గ్రీట్ హాఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందో చూడు, హలో అనే టెక్స్ట్ నేను ఎన్నిసార్లు అయితే చెప్పానో ఆ చెప్పిన ప్రతిదీ కూడా నాకు ఏమైందంటే రిపీట్ అవ్వడం అనేది జరిగిపోతూ ఉందన్నమాట. అంటే నాకు ఇప్పుడు ఫంక్షన్ అంటే ఇది ఏం చేశాను అనే దాని గురించి ఒకసారి చూద్దాం. అంటే ఒక ఫంక్షన్ని మనం ఎలా వర్క్ చేస్తారనే దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకున్నాం. ఇప్పుడు దాకా మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న మొత్తాన్ని ఒకసారి సమ్మరైజ్ అనేది చేసేద్దాం. ఓకే, యా ఏంటిదంటే టుడే సెషన్లో మనం ఏం చెప్పానంటే ఫంక్షన్ అనే ఒక న్యూ టెక్నిక్ నుంచి మనం ఇంట్రడ్యూస్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. అసలు ఫంక్షన్ అంటే ఏం లేదు, ఏదైనా మనం ఇంతకు ముందర ఫ్రంట్ ఎండ్ డెవలపర్ నేర్చుకునే మనం ఏం చేసాము, సాఫ్ట్వేర్ డెవలపర్ అందరూ కూడా ఏం చేస్తారని చెప్పాను, రెగ్యులర్గా ఏదైతే వెబ్సైట్ని బిల్డ్ చేస్తూ ఉంటారో ఆ వెబ్సైట్ తాలూకా షార్ట్ కట్గా ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలి అంటే ఏం చేస్తారంటే దానికి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారని చెప్పాను
ఒక బూట్స్ట్రాప్ అని ఒక డొమైన్ తీసుకొని దాంట్లో ఏం చేస్తారు, ఈ కోడ్ మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేసి పెడతారు. మనకి కావాల్సిందల్లా ఏంది, ఏదైతే మన కోడ్ ఉందో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏ నేమ్తో వాళ్ళు స్టోర్ చేసి పెట్టారో ఆ నేమ్ ఒక్కటే తీసుకొచ్చేసి మనం దానికి అప్లై చేసామనుకో, వెంటనే ఏమైంది, మన కోడ్ అంతా రాయవసరం. ఆల్రెడీ వేరే వాళ్ళందరూ రాసిన కోడ్ని మనం ఏం చేస్తాము, వాడుకోవడం అనేది చేస్తారని చెప్పుకున్నామా లేదా? అంటే నా దగ్గర ఈ ఈ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే, ఫాస్ట్గా ఏదైనా ఒక టెక్నిక్, ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో ఏం చేస్తారంటే రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్, ఏదైతే కోడ్ మరలా రిపీట్ అవుతూ ఉంటుందో ఆ రిపీట్ అవుతున్న కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఒక చోట దాచిపెట్టుకొని దాన్ని మనకి ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు వాడుకునేటట్లు చేయడాన్ని బ్యాక్ అండ్ డెవలపర్లు ఏం చేస్తారంటే ఫంక్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఇచ్చేస్తారంటే డిఫైన్ అనేది చేస్తారు. అంటే ఏదైతే ఒక కోడ్ ఉందో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే, మనం ఏదైనా ఒక కోడ్ రాసేటప్పుడు, ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం తీసుకున్న ఒక కోడ్ని బోలెడన్ని సార్లు కనుక వాడుకోవాలి అనుకున్నామనుకో, అలా వాడుకోవాలి అంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ ఏం చేస్తారంటే ఫంక్షన్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేసేసి ఏం చేస్తారంటే ఆ కోడ్ని దాచుకోవడం అనేది చేసేసి దాన్ని రీయూజబుల్ అనేది చేయడం అనేది చేస్తూ ఉంటారు అన్నమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తారనేది చూద్దాం. అలా చేయాలి అంటే 2 టెక్నిక్స్ ఆధారంగా చేస్తారనమాట. అలా చేయాలి అంటే ఏం చేస్తారంటే, మనం ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనం ఏం చేయాలనుకున్నాం, రాసుకొని దాన్ని రీయూజబుల్ అనేది మనకు నచ్చిన కోడ్లో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీయూజబుల్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తాం, ఫంక్షన్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా డీల్ అనేది చేస్తాం. అలా ఫంక్షన్ అనేది మనం డీల్ చేయాలంటే ఫంక్షన్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం కోడ్ని కనుక రీయూజబుల్ కనుక చేసుకోవాలంటే మనం 2 స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్ని మనం ఏం చేయాలి, డిఫైన్ అనేది చేయాలన్నమాట. డిఫైన్ అంటే మనం ఒక ఫంక్షన్ అనేది డిఫైనింగ్ అనేది చేయాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలి, మనం డిఫైన్ చేసిన ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ని మనం ఏం చేయాలంటే మనం కాలింగ్ చేయాలన్నమాట. మనం రాసిన కోడ్లో ఎప్పుడైతే వాడాలనుకుంటున్నామో ఆ వాడేటప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని కాల్ అనేది చేయాలన్నమాట. ఈ 2 టెక్నిక్స్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, ఏదైతే మనం తీసుకున్న బ్లాక్ ఆఫ్ ద కోడ్ని మనకు అవసరమైన ప్రతిసారి మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని వాడుకుంటూ ఉండడం అనేది చేయొచ్చు అన్నమాట. అలా చేయాలంటే దీంట్లో ఫస్ట్ టెక్నిక్ ఏందో చూద్దాం. డిఫైనింగ్ ఏ ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్ని ఫస్ట్ మనం డిఫైన్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏం రాయాలి, డిఈఎఫ్ అంటే డిఈఎఫ్ అనే కీవర్డ్ రాసేసి దాని పక్కన మనం ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ నేమ్ అనేది అప్లై చేయాలన్నమాట. ఆ ఫంక్షన్ నేమ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, మనం రాసే కోడ్ ఏదైతే ఉందో రిపీట్ చేసే కోడ్, ఆ కోడ్ని షార్ట్ కట్గా యూనిక్గా గుర్తుపెట్టుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఒక యూనిక్ నేమ్తో దాన్ని ఏం చేస్తామంటే రీప్లేస్ అనేది చేస్తుంది. దాన్ని ఏమంటారంటే ఫంక్షన్ నేమ్ అని పిలుస్తారు. ఆ ఫంక్షన్ నేమ్ రాసేసిన తర్వాత మనం ఏం చేయాలి రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టి కాలన్ అని పెట్టి తర్వాత లైన్లో మనం ఏం చేయాలి 4 స్టాండర్డ్ ఇండెంటేషన్స్ అనేది ఇచ్చేసి తర్వాత మనం ఏం చేయాలి రిపీటింగ్ అయ్యే బ్లాక్ ఆఫ్ ద కోడ్ని అక్కడ ఇవ్వాలన్నమాట. ఇలా ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ని డిఫైన్ అనేది చేయొచ్చు అనమాట. అంటే ఇలా రాసామంటే మనం ఏం చేసామంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసామని దాని మీనింగ్ అనమాట. ఓకే, ఇదే ఫంక్షన్ని మనం వాడుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే కాలింగ్ ఏ ఫంక్షన్ సహాయంతో మనం ఏం చేస్తామంటే రాయడం అనేది చేస్తాం. ఆ కాలింగ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఏదైతే మనం కోడ్ రాసుకుంటా ఉంటామో ఆ రాసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న ఫంక్షన్ క్రియేట్ చేసిన దాంట్లో ఒక ఫంక్షన్ నేమ్ పెట్టాం కదా, ఆ ఫంక్షన్ నేమ్ని తీసుకొచ్చి మనం ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకునే కాడ ఆ ఫంక్షన్ నేమ్ని తీసుకొచ్చి కనుక అప్లై చేసామనుకో వెంటనే ఏమైందంటే ఆ లైన్లో మనకి ఏమైందంటే మనం తీసుకున్న కోడ్ అనేది ఏమైంది అప్లై అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫంక్షన్తో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ విత్ దిస్ టాపిక్. ఎందుకంటే ఈ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ అనేది మనకు రాకుండా No, sir. అంటే థింగ్స్ అన్ని కూడా మన వల్ల కావాలి. అందరికీ అర్థమైనట్టేనా? ఇంకెవ్వరికి డౌట్ లేదు కదా? No, sir. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.